వెల్కమ్ బ్యాక్. ఇక తిరుపతి శివారు ప్రాంతాలలో భూ కబ్జాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తిరుపతి రూరల్లోని తనపల్లి వద్ద తన భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రయత్నిస్తున్నారంటూ ఓ మహిళ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. రెవెన్యూ ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన పూర్వీకుల నుండి వచ్చినటువంటి తమ భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలియజేసింది. దౌర్జన్యం చేస్తున్నటువంటి సీసీటీవీ విజువల్స్ ను కూడా విడుదల చేసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్తో తమకు ప్రాణహాని ఉందంటూ తిరుపతి కలెక్టర్ అలాగే ఎస్పీకి తమకు న్యాయం చేయాలంటూ కూడా దంపతులు కోరుతున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద దాదాపుగా ఎకరా భూమి వరకు కూడా అంటే కబ్జా చేస్తున్నట్లు కూడా ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ అనేటటువంటి ఆర్ఐ అనేటువంటి వ్యక్తి కబ్జా చేస్తున్నట్లు, అది కాకుండా అంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా తమ ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ కూడా అంటే స్థలం యజమానురాలు జోష్నారెడ్డి గారు చెప్తున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడం చెప్పండి, మీ ఎకరాకి ఒకసారి మనం చూస్తే దూరంగా నుంచి ఒకసారి మనం చూస్తే కొన్ని విజువల్స్లో కూడా ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి అంతా కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇదే తనపల్లి తిరుపతి సమీపంలోని ఇక్కడ అంటే వీళ్ళకి స్థానికంగా వీళ్ళు అంటే వాళ్ళ దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధీనంలో అంటే వాళ్ళ పురాతన పూర్వీకుల నుంచి కూడా సంక్రమించిన ఆస్తి అని చెప్తున్నారు. సో ఒక ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పరిచయాల్ని ఆసరాగా చేసుకుని ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జా చేయడానికి లేదంటే బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా జోష్నారెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డు, నేను ఆర్ఐగా ఉన్నాను కాబట్టి ప్రభుత్వ రికార్డులన్నింటినీ కూడా నేను మార్చేసేటటువంటి శక్తి నాకుంది, మీకు దిక్కున్న చోటుకి చెప్పుకోండి అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇంత అంటే ఏమేమి జరుగుతుంది, అంటే సంవత్సరం నుంచి కూడా మిమ్మల్ని వాళ్ళు వేధిస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి మీ ఆ భూమి మీకు ఎట్లా సంక్రమించి మీ పూర్వీకులకు? మా పూర్వీకుల నుంచి వచ్చింది సార్ ఆ భూమి. అది మా అమ్మ ఉన్న రోజులు మా అమ్మ దానికి రికార్డులు ఇచ్చిందంట ఒకప్పుడు. ఎప్పుడు విఆర్ఓగా తిరుచానూరులో ఉన్నప్పుడు ఇస్తే ఆ రికార్డులు పెట్టుకొని నేను మార్చుకునేస్తాను, రాసిస్తారా మార్చుకుంటాను. మా అమ్మ చనిపోయిన తర్వాత బెదిరిస్తున్నారు సార్. ప్రతిరోజు ఇంటి మీదకి గొడవకు వచ్చేస్తున్నారు వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ అన్న వాళ్ళు సార్. మా ప్రాణహాని ఉంది సార్. ఇప్పుడు మీకు మీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ పూర్వీకుల కాలం అంటే మీ అమ్మ చనిపోయిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ అయినాయి, పాస్బుక్లు అవన్నీ మీ పేర్లతో ఉన్నాయి, రికార్డ్స్ అన్ని మీ పేర్లతో ఉన్నాయి. మరి ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు? ఎస్సీ సార్, అందువల్ల మేము కేసులు పెడతాము, రేప్ కేసులు పెడతాము అని బెదిరిస్తున్నారు సార్. అందువల్ల మేము కొంచెం ఇదవుతున్నాం, భయపడుతున్నాం సార్. ఇంటిపైకి వచ్చి దాడి చేసే సందర్భంలో, మిమ్మల్ని బెదిరించే సందర్భంలో ఏమేమి మాట్లాడారు వాళ్ళు? రాసిస్తారా, మిమ్మల్ని నేను రికార్డే మార్చేస్తానని మాట్లాడతాను సార్. ఫస్ట్ నాకు అన్నీ తెలుసు, మీ రికార్డే మారుస్తాను, మీరు ఏం చేస్తారు, దౌర్జన్యంగా నేను లాక్కుంటాను అని బెదిరిస్తున్నాడు సార్. ఇంటికి వస్తారు, ఇంటి మీదనే బెదిరిస్తారు సార్. అదే సార్. ఆ సందర్భంలో మీరు అడిగారా, మీకు ఎటువంటి రికార్డ్స్ లేవు కదా మరి ఉన్నాయని చెప్తున్నాడు సార్. మా అమ్మ ఉన్నప్పుడు తీసుకునేస్తున్నాడు తను, అంటే అవన్నీ ఆ రికార్డ్స్ నా దగ్గర నేను మార్చేస్తాను అని బెదిరిస్తున్నాడు సార్. మా అమ్మ 2 రోజులు ఉన్నాడు సైలెంట్ గా. మా అమ్మ చనిపోయిన తర్వాత, మా హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత బెదిరిస్తున్నాడు. మీ అమ్మగారు ఆయన దగ్గర కొన్ని రికార్డ్స్ ఇచ్చారా? అవును సార్, ఫస్ట్ లో ఇచ్చారు. ఎందుకంటే ఆర్ఐగా ఉన్నాడు కదా, అవన్నీ చూడనా మా పేరుతో ఉన్నాయా, తనకు చదువు రాదు, మా పేరుతో ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయని చూడని ఇచ్చున్నారు. అవన్నీ పెట్టుకొని బెదిరిస్తున్నారు సార్. మా అమ్మ దగ్గర 1 ఎకరాకయ్య తిరుచానూరు దాకా అది అమ్మేనాడు, నా డబ్బులు ఇవ్వాల హరాస్ చేస్తున్నాడు సార్ మమ్మల్ని. 1 ఎకరా సార్, 1 ఎకరా 2006, 2007లోనూ అమ్మేశాడు సార్. మేము లేము అప్పుడు, అమ్మేశారు. బ్లాక్మెయిల్ సార్, బాగా బ్లాక్మెయిల్, మమ్మల్ని చంపేస్తానంటాడు, తలకాయ లేపుకొని పోతానండి. మీ ఆయన తలకాయ లేపుకొని పోతాను, నువ్వేం చేస్తావని బెదిరిస్తాడు. రాసిస్తావా, తలకాయ లేపేదా, అది సార్. ఎన్ని రోజులుగా ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నారు? మా అమ్మ చనిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు సార్ చిన్నగా. ఇప్పుడు 1 వారం రోజుల నుంచి ఎక్కువ హై అయిపోయింది సార్. రాసిస్తావా, వచ్చేది పొద్దున కూడా వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అన్న బెదిరిస్తాడు సార్. నేను నా చెప్పిన రూట్కి వస్తే రాండి, మీ తలకాయలు లేపేస్తానంటాడు సార్. ఆర్ఐ కూడా వచ్చారు సార్ ఇంటికి. ఆర్ఐ ప్రసాద్ తో పాటు ఎవరెవరు మీ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు? వాళ్ళ అమ్మ చిన్న బిడ్డమ్మ, వాళ్ళ అక్క ధన, వాళ్ళ అక్క కొడుకు సాయి, మురళి, వీళ్ళందరూ సార్. రాసిస్తారా, మేము ఇల్లు కట్టుకోవాలి, రాస్తారా, లేకపోతే మేము చేసే పని చేసేదా? అంటే మీ ల్యాండ్ దగ్గరలోనే వాళ్ళ ఇల్లు సార్, పక్కనే సార్, అంత స్థలం కూడా లేదు, ఆనుకునే సార్. అందువల్ల
ఎందుకు అంత దౌర్జన్యం అంటే ఏం ఆయన వెనకాల ఎవరైనా సరే బలమైన నాయకులు కానీ ఇలాంటి ఎందుకు అంత దౌర్జన్యం చేస్తారు? ఏమో ఎవరున్నారు మాకు తెలియదు సార్, కానీ తను మాత్రం మమ్మల్ని భయమిస్తున్నాడు. రికార్డులే మారుస్తాను, నువ్వేం చేస్తావు చేసుకోబో, నీ సత్తా ఉన్న చోటు చెప్పుకోబో అంటాడు సార్. అది ఏంటి సార్, ఏం సర్వే నెంబర్ కానీ ఇవి ఏం ఇక్కడ దానికి ఇలాంటికి సంబంధించి ఏం లేదు సార్, బెదిరింపులు అంతే. ఇప్పుడు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మా బిజినెస్ మీద ఎంతసేపు మేము బిజినెస్ మీద పోయేవాళ్ళము, ఎంతసేపు హరాస్మెంట్ ఉంటాం. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? అంటే ఏమన్నా కంప్లైంట్ రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలని సార్ రాసుకున్నాము. దాదాపు ఎకరా పైగా ఉన్నటువంటి భూమిని, ఎంతో వాల్యుబుల్ ఉన్నటువంటి భూమిని కబ్జా చేయడానికి లేదంటే బలవంతంగా లాక్కోవడానికి ఆర్ఐ ప్రసాద్ అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఇంటిపైకి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం వస్తే రాసి ఇవ్వకపోతే కన్నా చంపేస్తానంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా బాధితురాలు చెప్తున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించాలని చెప్పి ఇప్పటికే మేము పోలీసులను ఆశ్రయించబోతున్నామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున భూ కబ్జాలు, అదేవిధంగానే ఈ రకంగా బలవంతపు లాక్కునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో బాధితులు మాత్రం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఏదైనా ఆర్ఐగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.